నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ విత్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి గురించి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారే శిరోమణి, జనకుని కూతుర జనని జానకమ్మ, నన్ను బ్రోవమని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం విజయ అభయ ఆయుః ఆరోగ్య ఆయుష్య అభివృద్ధి అర్థం మమ గ్రామే అభివృద్ధి అర్థం మమ కుటుంబస్య ఆదిత్యాది నవగ్రహ సకల దోషాభివృద్ధ్యర్థం మమ కుటుంబ అభివృద్ధి. కళ్యాణానికి ఆహ్వానించి మధుపర్కలు అంటే మధుపర్కము అంటే గనక స్వామివారు కొంచెం నీళ్లు తీసుకొని రాముల వారికి చూపెట్టి ఆ నీళ్లను కింద వదిలేస్తాం. ఒక్క నిమిషం పట్టుకోండి. ఇప్పుడు మధుపర్క వస్త్రధారణం కలిసే పట్టుకోండి రాముల వారి పక్కన పెట్టేసేది లేదా కింద పెట్టేసి ఇమం వస్త్రాని వేవసావసాధేయో నేను కొద్దిగా వాయించాం. ఓం ఇమం వస్త్రాని వేవసావసాధేయో నక్షత్రమండవో సగ్రా అవానదైన మిత్రామురునాసదైదే. రాజా రామచంద్ర భగవానికి జై. మహారాజు పిల్లల కోసమని చెప్పి యాగము చేస్తూ ఉన్నారంట. యాగం అంతా కూడా సంపూర్ణంగా జరిగింది. యాగ ప్రసాదముగా పాయసము తన భార్యలకు ఇచ్చారంట. కౌసల్యకు అహల్యకు వీళ్ళకి ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఆ పాయసము తిన్న వెంటనే పరమ అవతారంగా రాముల వారు భార్యాభర్తలైనా సరే భక్తులు భగవంతురైనా సరే చూసి నేర్చుకోవాల్సిన అవతారం ఏదంటే రామావతారము. అంటే అన్నాదమ్ములు ఎలా ఉండాలంటే ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపనే సరితం పురస్తాద ఆయుషమజ్ఞం ప్రజమజ్జస్వప్నం యజ్ఞోపవేదం పరమస్తు తేజ యజ్ఞోపవేదధారణ మార్త సంహార్తాస్త సుప్రతిష్ఠితమస్తస్మిన్ సుమోదకాయ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్త యజ్ఞోపవేదధారణ మార్త సంహార్తాస్త
శుభ్రవిష్ణుతమస్తు దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సర్వోపచారార్థే అక్షతాం సమర్పయామి పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని గడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళ్ళకు దొరకని కలకల జంటని కడిగండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెలరోజులు చూసి నివ్వెరపోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పిచ్చిరాముల చిన్నచెమ్మారెడ్డి 120 రూపాయలు. విజయలక్ష్మి 100 రూపాయలు. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తున్నా విరగలి విజయముల తెలుసుమారెడ్డి 220 రూపాయలు. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా గురయ్య, 150 రూపాయలు. విజయముల చెన్నారెడ్డి 100 రూపాయలు. అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ వేడ వీధి నెలరోజులు చూసి నివ్వెరపోవమ్మా అది అవతల నుంచి పడుతుంది కదా చూడు